తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. బీఆర్ఎస్ లో కవిత లేఖ తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు ఢిల్లీ కేంద్రంగా రేవంత్ పార్టీ పరంగా కీలక నిర్ణయాలపైన చర్చిస్తున్నారు. ఈ వారంలోనే మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటున్న వేళ రేవంత్ ఇదే సరైన సమయంగా భావిస్తున్న రేవంత్ బీఆర్ఎస్ పైన మరో అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న కీలక ప్రకటనకు సమాయత్తం అవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు అనుమతి దక్కింది. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ పూర్తి కానుంది. ఆ వెంటనే పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వీలుగా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ ఎన్నికలపైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ స్థానిక సంస్థల ఎన్నికలపైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ సృజన ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసి ఉంచామని అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. రాజకీయంగానూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇదే సరైన సమయంగా సీఎం రేవంత్ భావిస్తున్నారు. తాము అమలు చేస్తున్న పథకాలతో గ్రామాల్లో తమకు అనుకూల వాతావరణం ఉందని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వంలో నెలకొన్న అంతర్గత సమస్యల కారణంగా కేడర్ కు దిశానిర్దేశం కష్టంగా మారుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో జూన్లోనే ఎన్నికలను పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగిసి ఏడాది దాటిపోయింది. కేంద్రం 15వ ఫైనాన్స్ నిధుల రాక గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన నిలిచింది. ఇక ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం వంటి పథకాల అమలు అంశం కలిసి వస్తోందని కూడా హస్తం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటీ సీఎం పలు సూచనలు ఇచ్చారు. దీంతో జూన్ 2న ప్రకటన, ఆ తరువాత ఎన్నికల కార్యాచరణ మొదలుపెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి.